మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండల ఆర్ఎంపీ పీఎంపీ వైద్యుల నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు సర్వర్ పాషా, ఈసీ మెంబర్ తాటిపాముల రవీంద్రచారి, నూతన మండల అధ్యక్షుడు పులుసు చంద్రమౌళి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులను ప్రభుత్వం ఆదుకుని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను, హెల్త్ కార్డులను ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సత్యం, డివిజన్ అధ్యక్షుడు అంకుశ్, వేముల సురేష్ పాల్గొన్నారు. అనంతరం దంతాలపల్లి మండల అధ్యక్షుడుగా పులుసు చంద్రమౌళి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మా తమ్ముడు సురేష్ గారికి హృదయపూర్వక మనస్పూర్వక అభినందనలు తెలియజేస్తూ నేను ఈ యొక్క చిన్న ఉపన్యాసాన్ని భావించకూడదు. మరి వాళ్ళకు కూడా సపోజ్ జబ్బులు వస్తాయి, ఏదో ఇవాళ ఏ జబ్బు వచ్చినా కానీ తట్టుకునే పరిస్థితులు లేరు. కాబట్టి వారికి మీరు వెళ్ళి మా డాక్టర్ కలుస్తాను, కమ్మలు అందరూ చెప్తాను, రిపోర్ట్ చేస్తాను. దంతాలపల్లి మండల నూతన కమిటీగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించినందుకు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ సహకారాలు అందించుకుంటూ ఆర్ఎంపీ వైద్యాన్ని ముందుకు తీసుకోపోకుండా అందరికీ సహకారాలు అందిస్తున్నాము. దాని కొరకు మా ఆర్ఎంపీ మిత్రులు అందరికీ గవర్నమెంట్ తరపు నుంచి మాకు డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలని గవర్నమెంట్ కేసీఆర్ గారిని వేడుకున్నాము. హెల్త్ కార్డును మంజూరు చేయాలని, మా కుటుంబ సభ్యులకు భద్రత కార్డు కల్పించాలని కోరుకుంటున్నాం. దంతాలపల్లి మండల ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ ఎన్నిక జరగబడినది. ఈ ఎన్నికకు మేము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క సభాముఖంగా మేము కోరేది ఏంటంటే, ముఖ్యంగా ఖమ్మం పిఆర్ఓలకు, తొర్రూరు పిఆర్ఓలకు కోరుకునేది ఏంటంటే, వారు ఏ రకంగా అయితే మా సత్యం గారికి వారి కుటుంబానికి ఆపరేషన్ కానీ ఎంత పెద్ద ఖర్చు అయినా వారు పెట్టుకొని చేశారు, ఇక ముందు కూడా మా కుటుంబం అందరికి కూడా, ఆర్ఎంపీ మిత్రులందరికీ కూడా వారి యొక్క హాస్పిటల్లో వారు తగిన సహాయ అందించాలి. దాంతోపాటు గవర్నమెంట్ ఏ రకంగా అయితే నిలిపివేసిందో మా యొక్క ట్రైనింగ్ క్లాసులను మళ్ళీ పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం.